కాశీ కిక్కిరిసింది. లక్షల సంఖ్యలో వారణాసికి భక్తులు వస్తున్నారు. ప్రయాగ్రాజ్, అయోధ్యకు వెళ్లి కాశీకి వెళుతున్నారు. భక్తుల రాకతో వారణాసి వీధులు ఫుల్ అయ్యాయి. ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. వారణాసిలోని ఘాట్లు, గదులు, వీధులు జనంతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో ఈ నెల 26 వరకు గంగా హారతిని వాయిదా వేశారు అధికారులు. వారణాసిలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు కొనసాగుతున్నాయి. సో ప్రయాగ్రాజ్ కు వెళ్లినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ స్నానం ఆచరించిన తర్వాత అటు అయోధ్య చేరుకుని కాశీకి కూడా పయనమవుతూ ఉన్నారు. కాశీ కూడా మొత్తం భక్తజన సంద్రంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా భక్తులతోనే ప్రతి వీధి కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. లక్షల సంఖ్యలో వారణాసికి భక్తులు చేరుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రయాగ్రాజ్లో ఏదైతే మహాకుంభమేళా జరుగుతుందో కుంభమేళాలో పాల్గొన్నటువంటి వారందరూ అటు అయోధ్య బాలరాముని దర్శనం కావచ్చు, ఆ తర్వాత అక్కడి నుంచి కాశీ క్షేత్రానికి కూడా చేరుకొని వారందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరించి దేవతలను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొత్తం వారణాసి అంతా కూడా భక్తజన సంద్రమైంది. మనం అక్కడ డ్రోన్ విజువల్స్లో కూడా చూడొచ్చు. చాలా ఊహించని రద్దీ అయితే వారణాసిలో మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వారణాసికి వస్తున్నటువంటి భక్తులతో ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా పెద్దగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వెహికల్స్ మూవ్మెంట్ కూడా చాలా స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. భక్తులైతే అటు ప్రయాగ్రాజు, అయోధ్య తర్వాత కాశీకి వెళ్లే విధంగానే వాళ్ళ ట్రిప్ని కూడా ప్లాన్ చేసుకొని వస్తున్నట్టు దానికి అనుగుణంగానే ప్యాకేజీలను కూడా ట్రావెల్స్ సంస్థలు డిజైన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రోజుల్లో ఈ మహాకుంభమేళా ముగియబోతోంది. ప్రయాగ్రాజ్కి ఇప్పటికే భక్తుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఆ భక్తులు కూడా మొత్తం ఈ పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించుకొని వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కాశీ విశ్వనాథుడిని కూడా దర్శించుకోవడానికి వారణాసికి జనం పోటెత్తారు.